రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో చూసినట్లయితే మిరప పంటలో ప్రధానంగా ఈ కాయతొలుచు పురుగు చాలా మంది రైతులను ఇబ్బంది పెడుతుందండి. మీకు వీలైతే ఈ వీడియో స్క్రీన్ పైన కొన్ని ఫోటోలతో పాటు వీడియో కూడా చూపిస్తాను. ఆ విధంగా రైతులను కాయతొలుచు పురుగు చాలా ఇబ్బంది పెడుతుంది. అయితే మనకు వచ్చేసి ఇన్ని రోజులు మనం పెట్టుబడి పెట్టుకొని ఇన్ని రోజులు కష్టపడి నోట్ల కష్టపడి కూడిన నేలపాలు చేసినటువంటి అవుతుంది కాబట్టి చాలా మంది రైతులు నష్టపోతుంటారు. కాబట్టి మీరు మెయిన్గా వచ్చేసి ఈ కాయతొలుచు పురుగును నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయి. అందులో మేజర్గా మరి ఎఫెక్టివ్గా కొట్టిన వెంటనే నివారణ కావాలి కాబట్టి మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాన్ని తెలుసుకున్నాం. మేజర్గా అయితే మనకు వచ్చేసి చాలా మంది రైతులు చూస్తున్నాం. మా సైడ్ వచ్చేసి కాయతొలుచు పురుగు చాలా మంది రైతులు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ముందస్తుగానైనా పర్లేదు, మీరు వచ్చినాక కొట్టేదానికంటే ముందస్తుగా వాడుకుంటే బెస్ట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీకు చెప్తాను అది ఏ విధంగా వాడుకోవాలి, వాటిలో సరైన కాంబినేషన్ ఏంటి, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. అందులో భాగంగా ఒక 3 టెక్నికల్ చెప్తాను, మీకు 3 మందులు చెప్తాను. వాటిని మీరు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి వచ్చేసి మనకు మియోత్రిన్ అండి, సుమ్టోమా కంపెనీలో మనకు మియోత్రిన్. దీనిలో టెక్నికల్ ఏంటి, మరి దీన్ని ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి, దీనిలో ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడడం వల్ల మన యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ కాయతొలుచు పురుగును ఏ విధంగా నివారించుకోవచ్చు అనే దానికి తెలుసుకుందాం. దీంతోపాటు ఈ మరొకటి మనకు కాయతొలుచు పురుగును నివారించుకునే మంది వచ్చి మనకు లైగర్ అండి. ఈ లైగర్ కూడా మనకు కాయతొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిలో కూడా సరైన కాంబినేషన్ ఏంటి, ఒక ఎకరానికి ఎంత మొత్తంలో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. దీంతోపాటు మరొకటి నిన్నటి వీడియోలో మీకు అలా చెప్పాను, మిర్జీగను సమర్థవంతంగా నివారించుకోవాలంటే మనకు వయోగా బాగా పనిచేస్తుందని చెప్పాను కదా. ఇది మిర్జీగతో పాటు మనకు కాయతొలుచు పురుగును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ 3 మందులు మెయిన్గా వచ్చేసి కొంచెం కాస్ట్ అనేది మీకు అటు ఇటు ఉంటుందండి, కాకపోతే రిజల్ట్ మాత్రం బాగుంటుంది. కాబట్టి ఈ 3 అనేది మనకు కొంచెం కాయతొలుచు పురుగు నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ 3 మరి ఎలాంటి కాంబినేషన్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ వీడియోలో కాయతొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇతరులకు ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మెయిన్గా వచ్చేసి ఈ నవంబర్ టైంలో మనకి ఎక్కువ ఈ పూత మొత్తం పిందగా మారుతుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ వచ్చేసి మనకు మిర్జిగ సమస్య కూడా వస్తుంది. దాంతోపాటు కాయతొలుచు పురుగు సమస్య కూడా రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు ముందస్తుగా వాడుకున్న పర్లేదండి, పూత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఈ మిర్జిగతో పాటు మీరు కాయతొలుచు పురుగు సంబంధించిన మందు వాడుకునే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా మీకు మెయిన్గా మీకు ఫస్ట్ ఒక టెక్నికల్ చెప్తాను. ఇది మనకు సుమ్టోమా కంపెనీలో మియోత్రిన్ అండి. దీని టెక్నికల్ మనకు 10% టెక్నికల్ ఉంటుంది. మనకి ఇది 30% ఈసీ రూపంలో ఉంటుందండి. అంటే మనకు వచ్చేసి ఇది డాంటల్ టెక్నికల్. అట్లా అని చెప్పి మీరు డాంటల్ లాగా మొక్క మనం వాడడం వల్ల బెట్టకు రావడం ఇలాంటిది ఏమి ఉండదు. దీనిలో మనకు ఫిల్లర్ మెటీరియల్ చేంజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనిలో మనకు ఈ ఈసీ రూపంలో వచ్చేసి మనకు 30% ఇవ్వడం జరిగింది. ఇది మనకు వచ్చేసి బెట్టకు వస్తుందని చెప్పి చాలా మంది రైతులు భ్రమపడుతున్నారు. కాబట్టి దీన్ని వాడడం వల్ల మీకు మొక్కలు అయితే ఎలాంటి బెట్టకు రావండి. ఇది ఒక మెత్తడి మందుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మనకు మెయిన్గా వచ్చేసి కాయతొలుచు పురుగు, కాండతొలుచు పురుగు, ఆకుతిన్న పురుగుతో పాటు తెల్లదోమను, ఎర్రల్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకేసారి మనకు ఈ 4 రకాల ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు. ఒకటి కాయతొలుచు పురుగు, కాండతొలుచు పురుగు, ఆకుతిన్న పురుగు, అదేవిధంగా ఎర్రనల్లి, తెల్లదోమను కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి దీన్ని వాడుకునే ప్రయత్నం చేయండి. మెయిన్గా అయితే కాయతొలుచు పురుగు బాగున్నట్లయితే ఒక్కసారి దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక ఎకరానికి వచ్చేసి దీన్ని అంటే మనము ఒక 200 లీటర్ల వాటర్కి ఇది మనం 500 ml వాడుకోవాలి. మరి దీని కాంబినేషన్లో ఏంటి, సరైన కాంబినేషన్ ఏంటి అనే దానికి తెలిసినట్లయితే మనం దీనిలో బయోస్టార్ కంపెనీలో మనకు రిజైస్ అండి. ఈ రిజైస్ వచ్చేసి మనకు సివిడెక్స్తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. కాబట్టి ఫ్లవరింగ్ టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకు పూత అనేది నిలవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మెత్తడి మందుగా చెప్పుకొచ్చి ఒక మందు. కాబట్టి దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకటి మీకు మియోత్రిన్, ఒకటి రిజైస్ ఒకటి అండి. ఈ కాంబినేషన్లో వాడుకొని మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. మొక్కకు ఎలాంటి హాని కాకుండా ఉన్నటువంటి సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి దీని కాంబినేషన్లో వాడుకోండి. ఇది వచ్చేసి మీకు 200 గ్రాములు ఉంటుందండి. ఒక ఎకరానికి వచ్చేసి 200 గ్రాములు వాడుకోవాలి. ఇది మనకు గుళికల రూపంలో ఉంటుంది. మందు వాడే ముందు ఒక గంట ముందు నానబెట్టుకొని మంచి పంపుకి ఇట్లా కలబెట్టుకొని వాడుకున్నట్లయితే రిజల్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మాత్రం ముందుగా ఒక గంట సేపు ముందు నానబెట్టుకొని దీని కాంబినేషన్ వాడుకోండి. ఇది కూడా మీకు 200 లీటర్ల వాటర్కి పనిచేస్తుందండి. కాబట్టి ఈ 2 కాంబినేషన్లు ఫస్ట్ వాడుకోండి. మీకు ఉధృతి అనేది ఎక్కువ ఉన్నప్పుడు, అంటే కాయతొలుచు పురుగు అనేది విపరీతంగా ఉన్నప్పుడు, ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ కానప్పుడు ఈ కాంబినేషన్లో వాడుకోండి. కాబట్టి ముందస్తు కూడా వాడుకోవచ్చు, అంటే ముందస్తు కూడా మీరు వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇకపోతే సెకండ్ కూడా చెప్తాను మీకు కాంబినేషన్, మీకు ఏది అందుబాటులో ఉంటుంది వాడుకోండి మీ ఏరియాని బట్టి.
మరొకటి జిఎస్పి కంపెనీలో మనకు లైగర్ అండి. ఈ లైగర్లో మనకు కొరాజిన్ టెక్నికల్ ఉంటుంది. కొరాజిన్తో పాటు ఎంగేజ్ టెక్నికల్ అండి. అంటే మనకు ఒకటి క్లోరాంథ్రైన్ టెక్నికల్తో పాటు మెథాక్సఫెనజైడ్ అండ్ టెక్నికల్ అనేది మనకు 20% ఉంటుంది. ఇంకోటి మనకు క్లోరాంథ్రైన్ టెక్నికల్ వచ్చేసి మనకు 5% ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనకు కాయతొలుచు పురుగుతో పాటు ఆకుతినే పురుగును సమర్థవంతంగా పనిచేస్తుంది. అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఇది టోటల్గా ఓన్లీ పురుగు మీదనే పనిచేస్తుంది అండి. మనకు పురుగు మీద తప్ప వేరే ఇతర దేని మీద పనిచేయదు. పచ్చ పురుగు, లద్దె పురుగుతో పాటు కాయతొలుచు పురుగు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. సెకండ్ ఆప్షన్ మీకు మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటే తీసుకోండి. ఇది వచ్చేసి మనకు ఎకరం డోసు చూసినట్లయితే మనకు 250 ml వాడుకోవాలి. మరి దీనిలో సరైన కాంబినేషన్ ఏంటి అనే దాన్ని చూసినట్లయితే దీని కాంబినేషన్లో జిఎస్పీలో మనకు మరొకటి అండి అక్టారా లిక్విడ్ అంటాం కదా. మనకు దీన్ని ఎక్కువ సీ ట్రీట్మెంట్గా వాడుతుంటారు. సీ ట్రీట్మెంట్తో పాటు మనం మొక్కల పైన కూడా వాడుతుంటాం. కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ చేయండి. స్ప్లేయర్ పో అంటాం దీన్ని మనం. ఇది అక్టారా లిక్విడ్ అంటే మనకు థైమెథాక్సిమ్ 30% ఎస్ఎఫ్ రూపంలో ఉంటుంది. ఈ కాంబినేషన్లో వాడుకుంటే మీకు పురుగు సమస్యతో పాటు మొక్క పెరగడానికి, మొక్క నీట్గా రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కాంబినేషన్లో నెక్స్ట్ వాడుకునే ప్యాటర్న్ అయితే చేయండి. అంటే మెయిన్గా నేను 2-3 ఎందుకు చెప్తున్నాను అంటే మీ ఏరియాకు దొరకకపోతే ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి ఆ కాంబినేషన్ వాడుకోమని చెప్తున్నాను. ఇది మీకు సెకండ్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే మరొకటి నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను మీకు. వేర్ కంపెనీలో మనకు వయోగో అండి. ఈ వయోగో అనేది మనకు మిర్జిగతో పాటు కాయతొలుచు, కాండం తొలుచు, అదేవిధంగా ఆకు చుట్టు పురుగు కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీని మెయిన్గా వచ్చేసి చాలా మంది రైతులు ఎక్కువ పత్తి పంటలో, మళ్ళీ పోతే వరి పంటలో ఎక్కువ వాడుతుంటారు. ఇది మిర్చి పంటలో కూడా వాడుకోవచ్చు అండి. మిర్చిలో మనకు మెయిన్గా వచ్చేసి మిర్జిగతో పాటు కాయతొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎకరం డోసు చూస్తే మనకు ఇది వచ్చేసి మనకు 100 ml పనిచేస్తుందండి ఎకరానికి. అంటే మనకు 100 లీటర్ల నీటికి 100 ml సరిపోతుంది. మరి దీని కాంబినేషన్ వచ్చేసి మీరు అక్టారాలో మనకు రిలేటివ్ అని ఉంటుందండి. మా ఏరియాకు మ్యాక్ కంపెనీలో రిలేటివ్ అని ఉంటుంది. అక్టారా పర్సెంటేజ్ మనకు 70% ఎస్సీజీ రూపంలో ఉంటుంది. ఇది మనకు వచ్చేసి గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది. దీన్ని కూడా మీరు ఒక గంట ముందు నానబెట్టుకొని రిలేటివ్ అనే మందు మ్యాక్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఈ కాంబినేషన్లో వాడుకోండి. ఈ కాంబినేషన్లో వాడుకున్నట్లయితే మొక్క మెద్దన నీట్గా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి కాయతొలుచు, కాండతొలుచు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ కాంబినేషన్లో వాడుకునే ప్యాటర్న్ చేయండి. ఈ ఏరియాని బట్టి ఉన్నటువంటి ఏ కంపెనీ అయినా పర్లేదు, కాకపోతే కొంచెం మంచి కంపెనీ తీసుకునే ప్యాటర్న్ అయితే చేయండి. అందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసుకొని వేరే కంపెనీ అయినా తీసుకోండి. ఎందుకంటే చాలా మంది రైతులు అన్న మీరు చూపించే మందులు మా సైడ్ దొరకడం నేను చెప్తున్నారు. కాబట్టి అందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసుకోండి. వేరే ఏ కంపెనీ అయినా పర్లేదు. కాబట్టి ఈ కాంబినేషన్లో మాత్రం కంపల్సరీ వాడుకోండి. ఇది మీరు 3వ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లో మీకు మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటే అది ఒకసారి వాడుకునే ప్యాటర్న్ చేయండి. దాని ద్వారా మీకు ఏంటంటే ముందస్తుగా వాడుకుంటేనేమో రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. వచ్చినాక కూడా వాడుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ ఆప్షన్ అని చెప్పిన మియోత్రిన్ వాడుకోండి. మియోత్రిన్ కొంచెం మంచి మందు చెప్పుకోవచ్చు. స్పాట్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ముందుగా వాడుకోండి. కాబట్టి మనకు మెయిన్గా వచ్చేసి ఇన్ని రోజులు మనం ఇంత పెట్టుబడి పెట్టుకొని లాస్ట్కు కాపు మూమెంట్కి వచ్చేసరికి మనం ఇలా కాయ అనేది పురుగు తినడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఇప్పటికి 2 సార్లు ఆలోచించుకొని పూత కాపు టైంలో కంపల్సరీ మంచి మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి. దాని ద్వారా ఈ యొక్క మిరపంలో ఉన్నటువంటి సమస్యను నివారించుకోవచ్చు. అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దయచేసి యూట్యూబ్లో వచ్చిన అన్ని కూడా నమ్మకండి. ఎందుకంటే యూట్యూబ్లో నేను చూసిన చాలా వరకు అందరూ కూడా పైసలు తీసుకొని ప్రమోటింగ్ వీడియోలు చేస్తున్నారు, కానీ రైతుకు ఉపయోగపడే వీడియోలు అయితే ఎవరు చేయడం లేదు. కాబట్టి రైతులు జాగ్రత్తగా మోసపోకుండా మంచి మందులు, టెక్నికల్ మందులే వాడుకోండి. దానివల్ల మీకు నష్టం అయితే జరగదు, లాభం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఏం లేదండి, మనం పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని దిగుబడి ఎక్కువ తీస్తే లాభం ఉంది. పెట్టుబడి పెరిగిపోతుంది. కాబట్టి పెట్టుబడి తక్కువ పెట్టి దిగుబడి ఎక్కువ తీసినప్పుడే రైతుకు లాభం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి రకరకాల మందులు వాడే కంటే తెలిసిన మందు వాడుకుంటే బెస్ట్. కాబట్టి తెలిసిన మందులు వాడుకోండి. సరైన కండిషన్ తెలుసుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి కాయతొలుచు పురుగు కానీ, కాండతొలుచు పురుగు కానీ, పై ముడత కానీ, క్రాప్ సెట్టింగ్ కానీ చాలా రకాల మందులు ఉన్నాయి. కాబట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇతరులకు నా వీడియో ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక మంచి కాంబినేషన్ వీడియో మళ్ళీ కలుస్తున్నాం. మరింత ఇతర సమాచారం కోసం మీకు ఏమైనా కామెంట్ రూపంలో తెలియాలనుకుంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. చాలా మంది రైతులు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటే పెట్టని అడుగుతున్నారు. ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి. మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. పూతనల్లా
ఎక్కడ పురుగు లేదు మొన్నటిదాంతో పోయింది. నల్లి ఉన్నది మరి. పూతలు నల్లా పూత కూడా మామూలుగా ఉన్నాయా?